మొదటి వచనం నుండి ధ్యానం చేద్దాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. అప్పుడు అనగా ఎప్పుడు విశ్వసించిన వారు పాడిన కీర్తన, విడుదల పొందిన వారు పాడిన కీర్తన, అద్భుతాన్ని అనుభవించిన వారు పాడిన కీర్తన, భయ విముక్తులైన వారు పాడిన కీర్తన, జయమొందిన వారు పాడిన కీర్తన. ప్రజలు దేవుని కృప వలన విముక్తులయ్యారు. దేవుని కృప వలన సజీవులై ఉన్నారు. అందుకే ఈ కీర్తన. సజీవులే దేవుని ఆరాధించగలరు, మృతులు ఆరాధించలేరు. మృతులు అనగా ఎవరు? పాపము యొక్క అధికారం క్రింద ఉన్నవారు. వారి హృదయపూర్వకంగా స్తుతిని వారు చెల్లించలేరు. ఎందుకనగా వారికి ఆధ్యాత్మిక దైవిక వెలుగు వారికి తెలియదు. వారు అంధకారంలో ఉన్నవారు. ఈ ప్రజలు దేవుని ఎరిగిన వారు, దేవుని కార్యములను రుచి చూచిన వారు, దేవుని యొక్క శక్తిని కనులారా కాచినటువంటి వారు. కాబట్టి వారి నోట స్తుతి గీతం ఉన్నది. వారు యెహోవాను అనుభవమును తెలుసుకున్నారు. ఇది చాలా ఉన్నతమైన అనుభవం. ప్రతి విశ్వాసి తన దేవుణ్ణి తన అనుభవంలో తెలుసుకోవాలి. నేను చాలా బలహీనుణ్ణి. నేను చెబుతున్నాను, నా గురించి వినండి. నేను చాలా బలహీనుణ్ణి. నేను చాలా తెలివి తక్కువ వాడిని. నేను చాలా చురుకుదనం తక్కువగా ఉండేవాడిని. అయినప్పటికీ నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుని యొక్క చురుకుదనం నేను ఎరిగిన వాడిని. దేవుని యొక్క బలము నేను ఎరిగిన వాడిని. దేవుని యొక్క నడిపింపును నేను గుర్తెరిగిన వాడిని, అనుభవించిన వాడిని. కనుక నేనెన్నడూ నా తెలివి, నా చురుకుదనం, నా బలముపై నేను దేవుని సేవలు ఎన్నడూ ఆధారపడలేదు. నా ఆలోచనలు అటు ఎన్నడూ వెళ్ళలేదు కూడాను. ఎందుకంటే దేవుని రుచి చూచిన అనుభవం నేను చూడగలిగాను, అనుభవించగలిగాను. అందుకే నా జీవితం భిన్నంగా ఉంది. అదే నేను ఇచ్చే సాక్ష్యం. కనుక నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే ఆయనను నేను దేవునిగా కలుగున్నందుకు నేను ధన్యుణ్ణి అయిపోయాను. కనుక నేను దేవుని స్తుతిస్తాను. ఇదే అనుభవాన్ని ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే వ్యక్తం చేశారు. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించాడు. గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడవేశను. ఇక్కడ మీరు చూడాలి, నిర్గమకాండంలో ఇక్కడ చెబుతున్న మాట, యెహోవాను గూర్చి నేను గానము చేసేదను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. వ్యక్తిగత రక్షణ అనుభవం చూచిన వాడే గానం చేస్తాడు. గానం చేస్తాడు. యెహోవాను గూర్చిన గానం అది. ఎందుకంటే తన రక్షణకు కారకుడు ఆయనే గనక. తాను నిమిత్త మాత్రుడే. ప్రతి మానవుడు తన రక్షణ కొరకు తానేమీ చేసుకొనలేడు. కనుక రక్షణ కొరకైన క్రియ దేవుడే చేశాడు. అందుకు దేవునికి గానం చేస్తాం. ఆయన మిగులు అతిశయించి జయించాడు. ఫరోని జయించటం ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలీయులకు సాధ్యం కాలేదు. 430 సంవత్సరాలు అతని చేత పీడించబడ్డారు, వెట్టి పని చేశారు, బాధించబడ్డారు, హింసించబడ్డారు తప్ప జయించిన అనుభవంలో వారు లేరు. కానీ ఇక్కడ వారు అతిశయించాడు మా దేవుడని చెబుతున్నారు. ఎందుకని? జయము చేత అతిశయించాడు దేవుడు. జయము చేత ఆర్భాటించాడు మా దేవుడు. ఆయన మా శత్రువులను నాశనం చేశాడని స్తుతిస్తున్నారు. ఐగుప్తు యొక్క సేనలు వెతుకుదామన్నా కనపడని స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడు. క్రైస్తవుడు ఈ సత్యం గుర్తెరగాలి. అపవాది యొక్క బలము విశ్వాసిపై నుండి సంపూర్ణంగా తొలగిపోయింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అపవాది నిన్నేమీ చెయ్యలేడు.
ఎందుకనగా నీవు విమోచించబడిన వాడవు. దేవుని ఆత్మ నీ యందు నివాసం ఉండుట ప్రారంభమైంది. నిన్ను క్రీస్తు కప్పి ఉన్నాడు. నీవు క్రీస్తులోన దాగి ఉన్నావు. నిన్ను తాకాలి అనంటే నిన్ను కప్పిన క్రీస్తును దాటాలి. క్రీస్తును కప్పిన దేవుని దాటాలి. నిన్ను తాకాలి అనంటే అపవాది దేవుణ్ణి క్రీస్తును దాటి నీ యొద్దకు రావాలి. అది సాధ్యమయ్యేది కాదు. కనుక నీపై అపవాది యొక్క అధికారం సంపూర్ణంగా తీసివేయబడింది. లోకము యొక్క అధికారం సంపూర్ణంగా తీసివేయబడింది. దురాత్మల యొక్క అధికారం సంపూర్ణంగా తీసివేయబడింది. నీవు సంపూర్ణ విముక్తి పొందిన వాడవని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. యెహోవాయే నా బలము, నా గానము, నా రక్షణ అని సాక్ష్యమిస్తున్నాడు. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిలీవర్? విశ్వాసి యొక్క బలం ఏమిటి? తెలివితేటలు కాదు, శక్తి సామర్థ్యాలు కాదు, తన దేవుడే తన బలం. చాలామంది అనుకుంటారు మా ప్రార్థన మాకు బలమని. కాదు, మీ దేవుడు మీ బలం. ప్రార్థన ఆయుధం, దేవుడు బలం. కనుక దేవుణ్ణి కలిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు భక్తుడు దీనికి సాక్ష్యం ఇచ్చాడు. కనుక యెహోవా నా బలం, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నా బలం. నా బలం నేను కాదు, నా బలం నా కులం కాదు, నా బలం నా ఆస్తి కాదు, నా బలం నా తెలివితేటలు కాదు, నా బలము నా జాతి కాదు, నా బలము నా దేశం కాదు, నా బలం నా దేవుడు. దాట్ షుడ్ బి ద ఎక్స్పీరియన్స్. అది మన అనుభవంలో ఉండాల్సిందే. నా గానానికి కారణం ఆయన, నా రక్షణకు కారణం ఆయన. నా గానానికి కారణం రక్షణ, నా రక్షణకు కారణం నా దేవుడు. నా రక్షణకు కారకుడైన వాడు బలవంతుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని ఆయనను గూర్చి యెషయా సాక్ష్యమిస్తున్నాడు. నా దేవుణ్ణి నేను వర్ణిస్తాను. ఏమని వర్ణిస్తాను? ఆయన నాకు రక్షణ అయ్యాడు అని నేను వర్ణిస్తాను. ఆయన నా దేవుడే కాదు, నా పితరుల దేవుడు. ఆయనను మహిమ చేస్తాను. ఆయన మహిమను నుతించెదను. ఆయనకు నేను మహిమ చెల్లిస్తాను. ఇది విశ్వాసి యొక్క బాధ్యత. ఆయన మన పితరులను కూడా రక్షణ మార్గములో తీసుకున్నవాడు. మన కుటుంబాలను రక్షణలో ఉంచినటువంటి వాడు. ఎంత గొప్ప దీవెన ఇది! మనుషులం మంటివారం జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నిక లేని వారం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఏర్పాటును బట్టి మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. మనలో ఏ గొప్పతనం లేదు. గొప్పతనం ఏర్పరచుకున్న ఆయనలోనే ఉన్నది. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అనేటువంటి పేరు మోషే కాలంలో దేవుడు బయలుపరిచాడు. మోషేకు ముందటి కాలంలో సర్వశక్తి గల దేవుడు అనే పేరిట దేవుడు తన బిడ్డలకు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అనే పేరులోనే సైన్యములకు అధిపతి, దేవాది దేవుడు, అనువాడు ఉన్నవాడు, ఆయన యందు సమస్తము ఉన్నవి అనేది అర్థం వచ్చేటట్లుగా యెహోవా అని ఆయన పేరు. కనుక ఆయనను కలిగిన వాడు సమస్తమును సంపూర్ణముగా కలిగి ఉన్నాడని గ్రహించాలి. ఆయన యుద్ధశూరుడు. ఆయన యుద్ధ ప్రణాళికలు ఎవనికి అర్థం కావు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు చేసినన్ని యుద్ధాలు ఎక్కడ మనకు కనపడవు. అన్ని యుద్ధాలలో కూడా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలే కొనసాగాయి. మానవ విధానంలో దేవుడు యుద్ధం చేయడు. దేవుని యుద్ధ విధానం వేరు. పరిశుద్ధుడైనటువంటి భక్తుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆర్మర్ ఆఫ్ గాడ్, కవచం గురించి మాట్లాడాడు. విశ్వాసాన్ని డాలుగా,
వాక్యాన్ని ఖడ్గంగా, రక్షణను శిరస్త్రాణంగా, సత్యాన్ని దట్టిగా, సిద్ధ మనసును జోడుగా, నీతిని మైమరువుగా ప్రకటించాడు. కనుక మనం కలిగి ఉండేటువంటి ఆయుధాలు ఏమిటి? మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధమగు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. మన ఆధ్యాత్మిక పోరాటం అపవాదితో, వాని దూతలతో, ఆకాశమండలపు సమూహాలతో, దురాత్మలతో విశ్వాసి పోరాడుతున్నాడు. కనుక విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనిషి మనిషితో పోరాటం లేదు, మానవుడు అపవాదితో పోరాడుతున్నాడు. మరొక మనిషి నీకు వ్యతిరేకంగా లేస్తున్నాడంటే కారణం దాని వెనకాల ఉన్నటువంటి అపవాది. ఐగుప్తు ఫరో వెనక ఉన్నది అపవాది. ఐగుప్తు ఫరో హృదయం కఠినం చేసుకుంటానికి కారణం పాపం. పాపమునకు ప్రారంభం అపవాది యొక్క మోసం. బైబిల్లో తిమోతికి పౌలు గారు రాస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. హవ్వ మోసగించబడి అపరాధములో పడెను. సాతాను అపవాది మోసం చేశాడు, అపరాధంలో పడేశాడు. కనుక పాపానికి కారణం సాతాను యొక్క ప్రోత్సాహం. పాపము వెనుక అపవాది తలంపుంది. అందుకే యోహాను 8లో ప్రభు మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని ఇచ్చలను నెరవేర్చగోరుతున్నారు అని సెలవిచ్చాడు. సహోదరుడా, సహోదరి, మన దేవుడు యుద్ధం చేసేవాడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? అపవాదితో యుద్ధం చేస్తున్నాడు. అపవాది ప్రేరేపించిన వ్యక్తులతో దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకే అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రహామా, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అన్నాడు. యుద్ధము యెహోవాదే. రోమాపత్రికలో పగ తీర్చుకొనటం మీ పని కాదు అని యెహోవా సెలవిచ్చుచూ అన్నాడు. అవును, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. మనం యుద్ధం చేయక్కర్లేదు, నిలిచి చూస్తే చాలు. మన దేవుడు యుద్ధశూరుడు. ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా మీరు చూస్తే మోషే వారికి నేర్పించింది ఒక్కటే. దేవుడైన యెహోవా తోడుగా ఉండకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనని భీష్మించాడు భక్తుడైనటువంటి మోషే. కారణం ఏమిటో తెలుసా? కారణము ఆయన యుద్ధం చేసేవాడు. కనుక యెహోవా అమాలేకీయులతో తరతరాలకు యుద్ధం చేస్తానన్నాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయుల మీదకు లేచిన ప్రతి జాతితోనూ దేవుడే స్వయంగా యుద్ధం చేశాడు. యెహోవా మాటుగాండ్రను పెట్టినందున అని రాశాడు గిద్యోను న్యాయాధిపతుల గ్రంథంలో. యుద్ధం చేస్తున్న కాలంలో యెహోవా మాటుగాండ్రను పెట్టాడు అని వ్రాశాడు. కనుక గాడ్స్ స్టైల్ ఆఫ్ డూయింగ్ వార్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టైల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనుషుల యొక్క విధానాల కంటే, శైలి కంటే దేవుని యొక్క శైలి యుద్ధం ఆడుటలో భిన్నంగా కనిపిస్తుంది. గిద్యోను విస్తారమైనటువంటి శత్రు సైన్యాలను నాశనం చేయటానికి అతడు ఎన్నుకున్నటువంటి ఆయుధం ఏమిటి? కేవలం మట్టి కొండలు, 300 మట్టి కొండలు. అర్ధరాత్రి 3 దిక్కులకు వెళ్ళి బ్రద్దలు కొట్టినప్పుడు శత్రువులు వారంతట వారు చంపుకుని చచ్చిపోయారు. లక్షల మంది సైన్యం నేల కూలిపోయారు. యుద్ధం చేయకుండా విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఐగుప్తీయుల మీద ఇజ్రాయేలీలు యుద్ధం చేయకపోయినా విజయాన్ని చేతుల్లో పెట్టాడు దేవుడు. ఆ అనుభవాన్ని బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారి పట్ల నెరవేర్చి చూపించాడు. అంతెందుకు, సిలువలో మనపక్షంగా అపవాదితో యుద్ధం చేశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి మీరు చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మన బలహీనతలను ఎరిగినటువంటి ప్రభు అపవాదిని, దాని శక్తులను, మరణాన్ని తన మరణం ద్వారా నశింపచేశాడు. కనుక కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మన మీద రుణముగా, విరోధముగా ఉన్న దానిని చేవ్రాతతో దాన్ని తుడిచివేశాడు.
కనుక సిలువలో యేసుక్రీస్తు ప్రభు అపవాదిని నశింపచేశాడు, యుద్ధం చేశాడు, విడుదల తీసుకొచ్చాడు. కనుక పాత నిబంధనలో సాతాను సాదృశ్యమైనటువంటి ఫరోను అతని సేనలను నాశనం చేసిన రీతిగా సిలువ అనేటువంటి యుద్ధ భూమిలో యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని, పాపాన్ని, లోకాన్ని, దాని శక్తిని నిర్వీర్యం చేశాడు, నాశనం చేశాడు. మానవునికి విమోచన తెచ్చాడు. సమాప్తమైనది, టెటెలెస్టాయ్, ద పనిష్మెంట్ హ్యాస్ ఓవర్. శిక్ష సంపూర్ణమైపోయింది. విశ్వాసులకు విడుదల వచ్చేసింది. నమ్మినవాడు రక్షించబడటానికి కృప ద్వారా దేవుడు ఒక సాధనాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన యుద్ధశూరుడు అని చెప్పబడ్డాడు. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రంలో పడవేశాడు. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. శ్రేష్ఠులు మునిగిపోయారు, అధిపతులు మునిగిపోయారు. సామాన్య జనులు ఎర్ర సముద్రం దాటి వచ్చారు. అనుభవజ్ఞులైన యుద్ధశూరులు నీళ్లలో మునిగి చచ్చారు. 4వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. అగాధ జలాలు వారిని కప్పాయి, వారు రాతివలె అడుగంటిపోయారు. యెహోవా, నీ దక్షిణ హస్తము బలముంది, అతిశయించును. యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువును చితక కొట్టను. దక్షిణ హస్తం అంటే కుడి చేయి. దేవుని యొక్క హస్తం మన శత్రువులను చితకగొడుతుంది. ఇది గొప్ప విశ్వాసం. నీకు ప్రతి సమస్య శత్రువే. నిన్ను ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నీకు శత్రువే. నీ ప్రతి సమస్యకు యేసుక్రీస్తునందు శాశ్వతమైన పరిష్కారం దేవుడు ఏర్పాటు చేశాడు. మీకేది అవసరమో ఆయనకు ముందే తెలుసు అన్నాడు. దేనిని గురించి విచారించవద్దన్నాడు. పోషణను గురించి కానీ, ధరించే వస్త్రం గురించి కానీ, భుజించే ఆహారం గురించి కానీ, నివసించే ఇంటిని గురించి కానీ, బ్రతుకు తెరువుకు కావలసిన వనరులను గురించి కానీ నీవు చింతించక్కర్లేదు. నీ కొరకు చింతించువాడు నీ దేవుడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండని అపోస్తలులలో శ్రేష్ఠ అపోస్తలుడైన పేతురు తన పత్రికలో రాశాడు. మీరు ఆలోచించండి, ఒక క్రైస్తవుని యొక్క జీవితం టేక్ ఓవర్ చేయబడింది. టేక్ ఓవర్ తీసుకోబడింది. దేవుని హస్తాలలోనికి మనం వెళ్ళిపోయాం. చూడండి, ఈ మాటలు నమ్మదగినవా? విశ్వసించగలిగిన వారికి అవి ఎంతో బలాన్ని ఇస్తాయి, ఎంతో బలాన్ని ఇస్తాయి. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యంలో దేవుని మాటను నమ్మవద్దు అనేటువంటి ఆలోచన, ప్రోత్సాహం, ప్రోద్బలం అపవాది తీసుకుని వస్తాడని అనేక మంది భక్తుల జీవితాల్లో రుజువులుగా మనకు కనిపిస్తాయి. సన్హెరీబు విస్తరించి మాట్లాడాడు. నా చేతులలో నుండి యెహోవా మిమ్మును ఎట్లు విడిపిస్తాడు? ఏ దేవతలు ఏ ప్రజలను రక్షించలేకపోయాయి, కనుక మా చేతులలో నుండి మిమ్మును ఎవరు రక్షిస్తారు అని అష్షూరు యొక్క రాజు, సేనాధిపతి గంభీరాలు పలికాడు. ఏమైపోయారు? సమూల నాశనం అయ్యారు. ఇశ్రాయేలీయుల చరిత్ర మీరు చూస్తే సీహోను ఏ విధంగా నాశనం అయిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథాన్ని కనుక మీరు చూస్తే ఏ విధంగా బలమైనటువంటి శత్రువులు నాశనం అయిపోయారు. కనుక శత్రువు యొక్క బలం ఎంత గొప్పదైనా అయి ఉండవచ్చును, దేవుని యొక్క దక్షిణ హస్తం దానిని అణిచేస్తుంది. నీ సమస్యలను దేవుని దక్షిణ హస్తం అణిచివేస్తుంది. నీ సమస్యలకు పరిష్కారం యేసు అని నీవు గుర్తెరిగినప్పుడు నీ సమస్యను గూర్చి నువ్వు భయపడవు. నీ సమస్య ఎంత పెద్దదైనా నీ దేవుడు దానికంటే పెద్దవాడని, గొప్పవాడని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ నోట స్తుతి గీత ఉంటుంది, నీ నోట నవ్వు ఉంటుందని ప్రభువు పేట నేను మనవి చేస్తున్నాను. నీ మీదకు లేచువారిని నీ మహిమాతిశయం వల్ల అణిచేస్తావు. దేవుడు కత్తితో, ఈటెతో యుద్ధం చేసేవాడు కాడు. ఆయన తన మహిమతో యుద్ధం చేసేవాడు. మీరు చూడండి, సమూయేలు గ్రంథంలో దావీదు గొలియాతుతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మైదానంలో వారు ఎదురు పడుతున్నప్పుడు
దావీదు ఒక్కటే చెప్పాడు, ఈ దినాన ఇశ్రాయేలీయులు యెహోవా కత్తి చేత గాని ఈట చేత గాని యుద్ధము చేయువాడు కాడని మీరు తెలుసుకుంటారు. కత్తి, ఈటే, రథాలు, గుర్రాలు ఇవే యుద్ధానికి సింబల్స్, గుర్తులు. కానీ గులకరాయి చేత శత్రువును కొట్టి చంపేటువంటి ఒక గొప్ప విద్య, వేళ్లకు పోరాటం నేర్పిన విద్య దేవుడు దావీదుకి ఇచ్చాడని వారికి తెలియదు. సోదరుడా, సోదరి, కత్తి చేత ఈటి చేత మనుషులు రక్షిస్తారు, కానీ దేవుడు మహిమాతిశయం చేత విడుదలనిస్తాడు, మహిమాతిశయం చేత యుద్ధం చేస్తాడు. ఆయన నోటి మాట యుద్ధాన్ని సంపూర్ణం చేస్తుంది. ఆయన యొక్క హృదయములో ఒక తలంపు వస్తే అది సంపూర్ణమైపోతుంది. దేవుడు పరిపూర్ణుడు, దేవుడు సంపూర్ణుడు. 8వ వచనం, నీ రాశికా రంధ్రాల ఊపిరి వల్ల నీళ్లు రాశిగా కూర్చబడిన. చూడండి, తూర్పు గాలి రప్పించబడినాయి అని వ్రాయబడినది ఆయన నాసికా రంధ్రముల నుండి వచ్చిన ఊపిరిగా చెబుతున్నాడు. అంటే మాట వలన, దేవుని మాటకు ఉన్న శక్తి ఏమిటో తెలుసా? నీళ్లు రాశిగా కూర్చబడ్డాయి. నీళ్లు రాశిగా కూర్చబడవు. రాశి అనే పదం ధాన్యానికి వాడతాం. ధాన్యమును రాశిగా పోస్తారు, ఇసుకను రాశిగా పోస్తారు. ఘన పదార్థాలను రాశిగా పోయగలం, గుట్టగా వేయగలం. కానీ నీటిని గుట్టగా ఎట్లా వేస్తాం? నీరు పల్లమెరిగి వెళ్ళిపోతుంది, నిలబడదు. నీరు మీద నీరు నిలబడదు, నీరు కిందకి ప్రవహిస్తుంది. కానీ నీటిని రాశిగా నిలబెట్టగలిగిన వాడు, నీటి మీద నీటిని ఒక ఘన పదార్థాన్ని నిలబెట్టినట్లుగా దేవుడు నిలబెట్టాడు. గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ప్రకృతి ధర్మాన్ని మించినటువంటి వానిగా దేవుడు కనిపిస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు ప్రకృతికి భిన్నంగా, ప్రకృతి యొక్క ధర్మాలను మించినవిగా మనకు కనిపిస్తాయి. నీరు ద్రాక్షారసమైంది. ఆ ప్రిన్సిపల్ ఇప్పటికీ ఎవడు కనుగొనలేకపోయాడు. నీరు రక్తం అయిపోయింది. అది ఎట్లయిందో ఎవడు కనుగొనలేకపోయాడు. కానీ అయ్యింది. అది కర్ర పడవేయగా పాము అయ్యింది. నిర్జీవమైన కర్ర జీవిస్తున్న పాముగా ఎట్లా మారింది? మహిమాతిశయం ఆయన నోటి మాట. ఆయన మాటకున్న శక్తి అదే అని మనం తెలుసుకోవాలి. ప్రవాహాలు కుప్పగా నిలిచాయి, అగాధ జలాలు సముద్రము మధ్య గడ్డ కట్టాయి. నేను చెప్పాను కదా ఇందాక, రాసులు గోడల వలె నిలిచాయంటే ఐస్. ఇవాళ మనం ఐస్ ఫ్యాక్టరీస్ ద్వారా ఘనీభవం చేసి నీటిని చల్లని దానితో ఆ వాయువుతో మిక్స్ చేసి బ్లాక్స్లో ఉంచి కొంత సమయం తర్వాత అది గడ్డగట్టేటట్టుగా చూస్తాం మనం. కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు సముద్రపు నీటిని సుమారుగా 30 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి దానిని ఆయన నిలిపాడు. ఐస్ క్యూబ్గా గడ్డ కట్టేటట్లుగా చేసి నిలిపాడు. 9వ వచనం, శత్రువు యొక్క మనస్సు వర్ణిస్తున్నాడు. తరిమెదను, కలుసుకొనెదను, దోపుడు సొమ్ము పంచుకొనెదను, వాటి వలన నా ఆశ తీర్చుకొనెదను, నా కత్తి దూసెదను, నా చెయ్యవాని నాశనము చేయును అని శత్రువు అనుకొనెను. శత్రువు చాలా కాన్ఫిడెంట్. ఎందుకంటే తను ఎవరి మీదకు వెళుతున్నాడో వారి శక్తి ఎరిగినవాడు. కానీ వారి వెనక ఉన్న దేవుని గుర్తెరగలేకపోయాడు ఆ శత్రువు. వాస్తవంగా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద పడిన తర్వాత కూడా ఫరో ఇశ్రాయేలీయుల వెనకాల దేవుడు ఉంటాడు అని తెలుసుకోలేకపోయాడు. మీకు ఒక గొప్ప విషయం చెబుతాను, వినండి. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే నీ పక్షంగా దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు, నీ చుట్టూ దేవుడు ఉన్నాడు. కనుక నీ శత్రువు నీపై ఆధిక్యత సాధించలేడు. నిన్ను నశింప చేయాలనుకుంటే అతడే నశించిపోతాడు. ఒక మనిషిని నశింప చేయటం మరొక మనిషికి సాధ్యం కాదు.
చాలామంది అనుకుంటున్నారు చంపేస్తే మనిషి నాశనం అయిపోతాడు అనుకుంటున్నారు. కాదు, భౌతిక మరణం మానవ జీవితానికి అంతం కాదు, పునరుద్ధానం అన్నది. ఒక మనిషిని చంపేస్తే అక్కడితో అతని చరిత్ర అయిపోయింది అనుకుంటారు. అది మానవ జ్ఞానం అజ్ఞానం. బైబిల్ గ్రంథంలో కయీను హేబేలును చంపాడు. హేబేలు విశ్రాంతిలోనికి వెళ్ళాడు. హేబేలు యొక్క భౌతిక జీవితం భూమి మీద నుండి తీసేశాడు. శరీరం మట్టిలో కలిసిపోయింది. కానీ అతని ఆత్మ దేవుని యొక్క పరదేశిలో భద్రంగా ఉంది. ప్రభువు భూమి మీదకు వచ్చినప్పుడు అదే హేబేలు మరలా శరీరంతో తిరిగి వస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో పరిశుద్ధులైన వారు, పాత నిబంధన పరిశుద్ధులు భూమి మీద అడుగు పెడతారని వాక్యం చెబుతాంది. హేబేలు కథ ముగిసిందని కయీను అనుకుని ఉండొచ్చు, కానీ వాస్తవానికి కథ ముగిసిపోయింది కయీనుదే, హేబేలుది కాదు. కనుక ఒక వ్యక్తిని చంపేస్తే కథ ముగిసిందనుకునే చరిత్ర మానవులలో ఉంటుంది. ఆఖరికి యూదా మత పెద్దలు కూడా యేసుక్రీస్తును భౌతికంగా చంపేస్తే చాలనుకున్నారు. వారెక్కడ ముగింపు అనుకున్నారో అక్కడే సంఘానికి ప్రారంభం, బీజం పడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషుడు ఎక్కడ ముగింపు అనుకున్నాడో అక్కడే దేవుడు ప్రారంభం తీసుకొని వస్తాడు. మానవులు పునరుద్ధానాన్ని నమ్మకపోవటానికి ఏమిటి ఉంది విశేషం? సృష్టిలో దేవుడు చక్కటి ఉదాహరణ పెట్టాడు. గోధుమ గింజ చూడండి, అది పాతిపెట్టబడినప్పుడు అది చనిపోతుంది, కుళ్ళిపోతుంది, దానిలో నుండి జీవం బయటకు వస్తుంది, దానిలో నుండి మొక్క బయటకు వస్తుంది. కనుక విత్తనం చావాలి, విత్తనం చచ్చిన తర్వాతే మొలకెత్తుతుంది. కనుక మనం తింటున్నటువంటి ఈ యొక్క ప్రతి ఆహార పదార్థం వస్తున్న విత్తనం భూమిలో చచ్చిన తర్వాతే మొలకెత్తిందని మనకు తెలిసి ఎందుకు చనిపోయిన మానవుడు తిరిగి లేస్తాడంటే నమ్మలేకపోతున్నారు. సృష్టిలో విత్తనాన్ని దేవుడు మన ఎదుట చచ్చిన తర్వాత జీవం వచ్చేటట్లుగా మన కళ్ళ ముందు పునరుద్ధానపు రుజువును పెడితే మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? నమ్మలేకపోవటానికి కారణం అవిశ్వాసం. దేవుని నమ్మని వారు దేవుని వాక్యాన్ని నమ్మలేరు. దేవుని నమ్మిన వారు దేవుని వాక్యాన్ని నమ్ముతారు. దేవుని వాక్యాన్ని నమ్మాలి అంటే మొదట నీవు దేవుని నమ్మాలి. దేవుని నమ్మకపోతే దేవుని వాక్యాన్ని నమ్మలేవు. దేవుని వాక్యము లోకము యొక్క నానుడికి భిన్నంగా ఉంటుంది, కానీ సమృద్ధి అయినటువంటి జీవం దానిలో ఉంది. ఏలియా విధవరాలను పిలిచి ఆ పూటకున్న రొట్టె ముక్క నాకు చేసి తెచ్చేయమని చెప్పాడు. ఆ పూటకున్న రొట్టె ముక్క అతనికి ఇచ్చేస్తే ఆ తల్లికి బిడ్డకి ఏముంటుంది? దీని మీద ఒక వార్తా పత్రికలో లేదా ఒక వార్తా ఛానల్లో డిబేట్ పెడితే విమర్శించే వాళ్ళు అనేక మంది లగచ్చు. అవును, మనుషులు ఉన్నది ఇచ్చివేస్తే ఏమీ ఉండదనే ఈక్వేషన్ని నమ్ముతారు. కానీ ఇచ్చివేసినందున 3.5 సంవత్సరాలు మహాకరువులో ఆ కుటుంబం పోషించబడింది. కనుక దేవుని విధానాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. ఇది మనం గుర్తెరగాలి. శత్రువు అనుకుంటాడట, తరుముతాను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, నా ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దోస్తుంది, నా చెయ్యి వాడిని నాశనం చేస్తుంది అనుకున్నాడు. ఇవి జరిగాయా? నేను తరిమెదను అనుకున్నాడు, తరిమేడా? చక్కగా నడిచెళ్ళారు, తరమలేదు, పరిగెత్తలేదు. ఇశ్రాయేలీయులు త్వరగా నడిచిపోయారే తప్ప పరిగెత్తి పారిపోలేదు. ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వాళ్ళు ఆరాంసే చక్కగా దాటారు, హాయిగా దాటారు, కంఫర్టబుల్గా నడుచుకుంటూ పోయారు అవతలకి. రథాలు వేసుకుని తరుముతూ వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఏమైంది వారి శక్తి సామర్థ్యం? వారు అనుకున్నారు, తరుముతామనుకున్నారు, తరమలేకపోయారు. కలుసుకుంటామనుకున్నారు, కలుసుకోలేకపోయారు. నడుస్తున్న వారిని రథాల మీద ఎంతసేపు కలుసుకుంటామనుకున్నారు, కలుసుకోలేకపోయారు. మానవ వేగం దైవ నడకను అందుకోలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఒక మనుషునిగా నీవెంత బలవంతుడివైనా దేవుని బలము ఎదుట అది బలహీనత అని గుర్తించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, దేవుని యొక్క వెర్రితనం మానవ జ్ఞానం కంటే గొప్పదన్నాడు. అంటే దేవుడు వెర్రివాడని అర్థమా, జ్ఞాని అని అర్థమా? మానవుల యొక్క జ్ఞానమంతటినీ మించినది ఆయన వెర్రితనం అయితే ఆయన జ్ఞాని అవుతాడు, కానీ వెర్రోడెట్టవుతాడు? కనుక వెర్రివారైన జ్ఞానులకు చెబుతున్నాడు, దేవుని యొద్ద వెర్రితనం లేదని. కనుక గుర్తెరగండి సోదరుడా, సోదరి. దేవుని యొక్క గొప్పతనం తెలియక దేవుని బిడ్డలను తరమాలని, కలుసుకోవాలని, కత్తిదుయ్యాలని, దోపుడు సొమ్ముగా మార్చుకోవాలని, తన ఆశను తీర్చుకోవాలని శత్రువు అనుకున్నాడు. అనుకున్నదే తడవు దేవుడు దాన్ని చూచాడు, వాడిని నాశనం చేశాడు. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఐస్ క్యూబ్స్లా, గోడల్లాగా, వాల్స్లాగా నిలబడిపోయినటువంటి నీరు మరలా నీరైపోయింది. మీరు ఒక స్టవ్ మీద ఒక ఐస్ క్యూబ్ ఒక పాత్రలో వేసి పెట్టి హైలో పెట్టండి, ఒక్క దెబ్బకు అది నీరుగా మారిపోతుంది. దేవుడు చల్లటి గాలి రప్పించి నీరు ఘనీభవించేటట్లు చేశాడు. ఘనీభవించబడినటువంటి ఐస్ క్యూబ్స్, గోడలు ద్రవీకరించబడేటట్టు వేడి గాలి రప్పించాడు. కనుక ఆ వేడి గాలి, చల్లని గాలి రప్పించిన వాడు ఆయనే. కనుక ఇది ఆయన కార్యం. కనుక నీవు నీ గాలిని దేవుడు రప్పించినది గాలిని. అందుకనే దేవుని ధనాగారములో గాలి ఉన్నది అని చెబుతాడు వాక్యంలో. ఆయన ధనాగారం, ఆయన యొద్ద వాయువు ఆయన యొక్క స్వాధీనంలో ఉంది. ఆయన దాన్ని రప్పించినప్పుడు ఇశ్రాయేలీయులకు విడుదల కలిగింది, ఐగుప్తీయులకు నాశనం కూడా కలిగింది. నిర్గమకాండము 15వ అధ్యాయము 10వ వచనం, నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. సముద్రము మహాశక్తి చేత వారిని మిరింగివేయునట్లుగా ప్రభువు చేస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకు 14వ అధ్యాయము నిర్గమాకాండము 27వ వచనం, మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పోయిరి. యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసెను. చూడండి, దేవుడైన యెహోవా సముద్రము పొర్లి పొంగేటట్టుగా చేశాడు. సముద్రం ఎవరి కంట్రోలు? దేవుని కంట్రోల్. యేసుక్రీస్తు ప్రభువారు అమరమర తలవాల్చుకొని దోణిలో నిద్రపోతుండగా ఆయన శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. వారు వెళుతూ ఉండగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈ వచనాలు కనిపిస్తాయి. ఒక చిన్న దోణె, పెద్ద తుఫాను ఆ దోణి మీద పడింది. వారు, ప్రభువా మేము నశించిపోతున్నాం అని చెప్పి కేకలేశారు. ప్రభువు లేచి ఆ సముద్రాన్ని, గాలిని గద్దించారు. ఈయన ఎవరో, ఈయనకు గాలి సముద్రం లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడ్డారు. కనుక దేవుని కంట్రోల్లో సముద్రం ఉంది. యోబు గ్రంథంలో అంటాడు, సముద్రము దాటి రాకుండా అడ్డు గడియ వేసిన వాడు ఎవరు? చూడండి, అంత పెద్ద సముద్రం ఒడ్డు మీద ఉన్న ఇసుకతో ఆపబడుతుంది. వెలుపలికి రాకుండా దానికి నియమించినటువంటి స్థలం వరకే అది వస్తుంది, అంత మించి రాదు. ఎంత పెద్ద తుఫాను వచ్చి పొంగుకుని వచ్చినా కూడా అంతవరకే వస్తుంది. ఇక సునామీ అంటారా, అది ఊరి మీద పడుతుంది. సాధారణ సముద్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే నియమించాడు దేవుడు. ఇసుకను అడ్డుపెట్టి సముద్రాన్ని ఆపాడు. ఇసుకను అడ్డుపెట్టి మీరు నేను నీటిని ఆపగలమా? నీటి ప్రవాహాన్ని, నీటి యొక్క శక్తిని అనపగలమా? కనుక సముద్రం అలలు వెలుపటకొచ్చి పైకి పొర్లి మరలా కింద నుండి అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ యొక్క మెకానిజం
ఏర్పాటు చేసిన వాడు దేవుడు. అందుకనే ఇక్కడ వాక్యం సముద్రము వారిని కప్పేటట్టుగా నువ్వు గాలిని విసరజేసావు అన్నాడు. సీసం వలె మునిగిపోయారు. నీళ్లలో సీసం ఎలా మునిగిపోతుందో ఇంకా పైకి తేలదన్నమాట, అలా మునిగిపోయారు వాళ్ళు. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? వేల్పులు అంటే దేవతలను వేల్పులు అంటారు. అంటే దేవుడు అని మనుషులు పిలుచుకుంటున్నారే. ప్రపంచంలో దేవుడిని పిలువబడుతున్న దేవుళ్ళలో ఎవరు దేవునితో పోలిక చేయబడతారు? యెహోవా దేవునితో పోలిక చేయబడే చరిత్ర ఎవరికి ఉంది? ప్రూవెన్ హిస్టరీ. ఊరికే కథగా రాసుకోవటం కాదు. మనిషి, స్థలము, సమయము, ఈ మూడింట రుజువైనటువంటి చరిత్ర ఉన్నది ఈ దేవునికి తప్ప ఎవరికి ఉన్నది? అందుకని అంటాడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అనే ప్రశ్నలోనే ఎవడు లేడు అని అర్థం. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు దేవా, నీవు పరిశుద్ధుడవు, నీవు ప్రత్యేకించుకున్నవాడవు, పాపములలో చేరక ఉన్నటువంటి వాడవు, నీవు పరిశుద్ధుడమైన దేవుడవు, నీవు స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, ఆరాధనీయుడవు, నీవు అద్భుతాలు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు? ఎవ్వరు లేరు. ఆయన అద్వితీయుడు. అంటే రెండవ వాడు ఆయన వంటి వాడు లేడని అర్థం. ద్వితీయుడు లేడు, ఆయనే, ఆయన వంటి వాడు మరొకడు లేడు. ఒక యుద్ధవీరుడు ఉంటే అలాంటి యుద్ధవీరుడు ఇంకోడు ఉంటాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటే ఇంకో స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు. ఒక నాయకుడు ఉంటే ఇంకో నాయకుడు ఉంటాడు. కానీ దేవుడు ఈయనే, వేరొక దేవుడు లేడు. నేనే దేవుడును, ఏ దేవుడును లేడని ఆయన సెలవిస్తున్నాడు. వేల్పులలో ఆయన ఒక్కడే వేల్పు, మరొకడు లేడు. ఆయనతో సమమైన వాడు ప్రపంచములో రుజువు కాలేదు, లేడు. ఇది దేవుని యొక్క వాక్యములో ఇశ్రాయేలీయుల అవగాహన. అందుకే నేనే దేవుడును, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ప్రథమ ఆజ్ఞగా వారికి తెలియజేశాడు. చూడండి 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోయావు, నీ దక్షిణము హస్తము చాపావు, భూమి వారిని మింగివేసింది, సముద్రములోని ఇసుకలో వీరి శవాలు కప్పబడిపోయాయి, అందుకే భూమి వారిని మింగేసింది అని అన్నాడు. నీ కృపచేత నీ ప్రజలను, నీవు విమోచించిన ఈ ప్రజలను తోడుకొని పోయావు. ఈ ప్రజలంటే ఇశ్రాయేలీయులు. ఎవరా ప్రజలు? విమోచించబడిన వారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని సంఖ్యాకాండంలో మనకు బిలాము చెబుతున్నాడు. ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది? విమోచింపబడిన ప్రజలు. దే మే బి పూర్ ఎకనామికల్లీ, బట్ దే ఆర్ రిచ్ బికాజ్ ఆఫ్ గాడ్. దేవుని బట్టి గొప్పవారు. 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేస్తే ఒక్క పూట కూడా వంట చేసుకోకుండా ఆకాశం నుండి మన్నానిచ్చిన బలమైనటువంటి దేవుడు. రిచ్ గాడ్ హూ హ్యాడ్ గివెన్ ఆల్ ద రిసోర్సెస్ టు లివ్. ఆ అరణ్యంలో బ్రతకటానికి ఆహారం ఇచ్చినవాడు, త్రాగటానికి నీరిచ్చినటువంటి వాడు, మేఘం వారి మీద ఉంచి నడిపించినవాడు, వారి కాలు వాయకుండా కాపాడినటువంటి వాడు, వారి వస్త్రం పాతకెళ్ళకుండా సంరక్షించినవాడు. ఎటువంటి దేవుడు అండి! 40 ఏళ్ళు చెప్పులు అరగలేదంటే, ఇవాళ మనం ఎంత స్ట్రాంగ్ చెప్పలు మనం కొనుక్కున్నా కూడా 6 నెలల్లో సంవత్సరంలో తెగ అవతల పడతాయి. 40 years, 40 ఏళ్ళు నడిచారు. 40 ఏళ్ళు నడిచారు, చెప్పులు అరగలేదు. 40 ఏళ్ళు ధరించారు, వస్త్రం పాతగెలలేదు. ఎవ్రీడే లైక్ ఏ న్యూ గార్మెంట్, కొత్తగా ఉంది వస్త్రం. కాళ్ళు వాయలేదు, నడుస్తూనే ఉన్నారు అరణ్యంలో. కాళ్ళు వాయలేదు, ఎవరికి వాయలేదు, ఒక్కళ్ళకు కూడా కాళ్ళు వాయలేదు. శానిటేషన్ వారిని ఇబ్బంది పెట్టలేదు. 20 లక్షల మంది వెళుతుంటే శానిటేషన్ వారిని ఇబ్బంది పెట్టలేదు. ఏ విధమైనటువంటి వైరల్ ఫీవర్స్ వాళ్ళకి రాలేదు. ఐగుప్తీయుల యొక్క ఏ విధమైనటువంటి
తెగులు కానీ ఏ విధమైన అనారోగ్యం కానీ వారికి రాకోకుండా ఆయన వారిని కాపాడుకుంటూ వెళ్ళాడు. ఆలోచించండి, ఎటువంటి దేవుడు. చరిత్రలో ఇటువంటి జనాంగము లేరు, ఇటువంటి దేవుడు లేడు. దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు ఇశ్రాయేలు జనాంగము యొక్క చరిత్ర. ద హిస్టరీ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్ ప్రూవ్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద దేవుని యొక్క ఉనికిని చాటేది ఇశ్రాయేలీయుల చరిత్ర. కనుక వారి దేవుడు వారిని విడిపించాడు. వారి దేవుడు దక్షిణహస్తం చాపాడు. వారి శత్రువులను భూమిలో కప్పాడు. నీవు విమోచించి నీ ప్రజలను కృపచేత కొనిపోతివి. నాట్ ఆఫ్ దైర్ మెరిట్. వారి యొక్క గొప్పతనం కాదు, వారి యొక్క ప్రార్థనా బలం కాదు, వారి యొక్క సమర్పణా బలం కాదు, వారి యొక్క బలులు కాదు. వారిని నడిపించింది దేవుని కృప. కృప అనే పదమే అనర్హులకు ఇవ్వబడినటువంటి దయ అని అర్థం. ఇట్స్ అ ఫేవర్ ఆఫ్ గాడ్ టు ద అన్మెరిటెడ్ పీపుల్. ఇట్స్ నాట్ ఫర్ మెరిటెడ్ పీపుల్, ఇట్స్ ఫర్ అన్మెరిటెడ్ పీపుల్. అయోగ్యులైన వారికి దేవుడు అనుగ్రహించినటువంటి యోగ్యతా పత్రమే కృప. వారి పాపాన్ని బట్టి ఆయన వారిని శిక్షించలేదు. తన ప్రేమను బట్టి తాను కృప చూపించాడు. వారి కఠినత్వాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని శిక్షించలేదు. వారికి తన కృప చూపుతూ వచ్చాడు. యెషయా గ్రంథంలో చెబుతాడు, మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదని చెప్పాడు. శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నీ బలము చేత వారి పరిశుద్ధాలయమునకు నడిపించావు. జనములు విని దిగులు పడును. వాస్తవంగా నిర్గమాకాండము వ్రాసేటప్పటికీ, అనగా ఈ కీర్తన రాసేటప్పటికీ మోయాబు మైదానాలు ఎక్కడ? యోర్దాను తూర్పు దిక్కున. ఎక్కడైతే నెబో పర్వత శిఖరం దగ్గర మోషే వెళ్ళి అక్కడ మరణించబోతున్నాడో ఆ ప్రాంతంలో ఉన్న మజిలీ స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. 40 years కంప్లీట్ అయిపోయింది. అక్కడ రాశాడు నిర్గమాకాండం. సీనాయి పర్వతం దగ్గర కాదు రాసింది. ఇంకా వీళ్ళు సీనాయి మార్గంలోనే ఉన్నారు. ఐగుప్తును వదిలి బయటకు వచ్చారు అంతే. కానీ ఇది రాస్తున్నప్పుడు ఇందులో కొన్ని మాటలు భవిష్యత్తులో జరిగినటువంటి 40 సంవత్సరాలలో జరిగినటువంటి విషయాలు కూడా ఇందులో మోషే చూపిస్తూ వచ్చాడు. అందుకనే మనకి కనాను నివాసులు దిగులు పొంది కరిగిపోతారు, మోయాబీయులకు వణుకు పుడుతుంది, ఎదోమీయులు కలవరపడతారు. ఇట్లాంటి పదాలన్నీ కూడా భవిష్యత్తును గుర్చినవి కూడా రాశాడు. కనుక 40 సంవత్సరాల ముగింపులో వాళ్ళు మోయాబు మైదానాల దగ్గర, యోర్దాను తూర్పు భాగంలోని మైదానాల దగ్గర వారు మజిలీ వేసుకున్నప్పుడు ఆ ఖాళీ సమయంలో మోషే నిర్గమాకాండం రాశాడు మొదట, ఆ తర్వాత ఆదికాండం రాశాడు. అందుకనే ఏమని చెబుతున్నాడు? నీ కృపచేత తోడుకొని పోయావు నీ ప్రజలను. బోర్డర్కి వెళ్ళిపోయారు కదా. యోర్దాను దాటితే ఇక అదే కనాను. యోర్దాను దాటితే కనాను, మొదటి స్థలం గిల్గాలు, ఆ తర్వాత ఎరికో, ఆ తర్వాత హాయి, అట్లా ఒక్కొక్క పట్టణం జయించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక మీరు కనాను యొక్క మ్యాప్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. యోర్దాను దాటినాక వారు గిల్గాలు, తర్వాత ఎరుకో, తర్వాత హాయి పట్టణం, అట్లా వరుసగా వారి యొక్క జైత్రయాత్ర కొనసాగినట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకు ఆయన యొక్క బిడ్డలకు అద్భుతమైనటువంటి విడుదల దేవుని బలము చేత పరిశుద్ధాలయమునకు నడిపించా అన్నాడు. చూడండి, పరిశుద్ధాలయం ఎప్పుడు వచ్చింది? ప్రత్యక్ష గుడారం ఇంకా వాళ్ళకి బయలుపరచబడలా. ఈ యొక్క కీర్తన రాస్తున్న సమయానికి ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నాం కదా, సముద్రం నుండి వెలుపటికి వచ్చిన వెంటనే పాడిన కీర్తన. ఇందులో వ్రాస్తున్నప్పుడు పరిశుద్ధ స్థలమునకు నడిపించితివి నీ బలము చేత అనేది ఎక్కడ పరిశుద్ధ స్థలం? ప్రత్యక్ష గుడారం నిలబెట్టబడింది. కనుక దేవుని ప్రజలు సీనాయి యొద్దకు వచ్చి దేవుని ఆరాధించారు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేశాడు మోషే గారు. మీకు 19వ అధ్యాయం నిర్గమాకాండం నుంచి 40వ అధ్యాయం వరకు కూడాను ఒకే స్థలంలో వాళ్ళు ఈ యొక్క వివరణను కొనసాగినట్లుగా మనకు కనిపిస్తుంది.
సీనాయి దగ్గర వాళ్ళు నిలిచిపోయారు. ఆ కాలం అంతా కూడా సీనాయి దగ్గర నిలిచిన కాలంలోనే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ప్లాన్ అంతా కూడా దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే దాన్ని నిర్మాణం చేశాడు. ఆ తర్వాతనే అక్కడి నుంచి ప్రయాణాలు ప్రారంభించారు. సీనాయి పర్వతం నుండి బయలుదేరి వెళ్ళుట, అక్కడే రెఫీదీమునకు వాళ్ళు వెళ్ళటం ప్రారంభించారు. కనుక ఈ వచనాలను మనం చూస్తున్నప్పుడు దేవుడు వారి చరిత్రలో వారిని పరిశుద్ధాలయం దగ్గరకు నడిపించాడు. అంటే ఆయన యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ దగ్గరకు వారిని తీసుకొచ్చుకున్నాడు. మీకు ప్రత్యక్ష గుడారం అనే పరిశుద్ధ స్థలం గురించి అర్థమైతే దాని యొక్క 4 దిక్కులా కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు దాని చుట్టూతా నిలబడేటువంటి ప్రక్రియను దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాలయం చుట్టూతా వాళ్ళుండగా వారి మధ్యలో పరిశుద్ధాలయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 14వ వచనం, జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడతారు, మోయాబు బలిష్ఠులకి వణుకు పుడుతుంది, కనాను నివాసులు దిగులు పడతారు. 4 శత్రువులే. ఫిలిస్తీయులు శత్రువులే, మోయాబీయులు శత్రువులే, ఎదోమీయులు శత్రువులే, కనానీయులు శత్రువులే. వీరందరికీ కూడా వేదన, కలవరము, వణుకు, దిగులు, భయము, అధిక భయము కలుగుతుంది. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు. అద్దరికి అంటే కనానికి, అద్దరికి అంటే కనానికి. ప్రారంభపు స్థలం ఐగుప్తు, ముగింపు స్థలం కనాను. ఐగుప్తు నుండి బయలుదేరి కనానుతో ఈ ప్రయాణం ముగుస్తుంది. కనుక ఆ అద్దరికి ఈదరి ఆదరి, ఈదరి ఐగుప్తు, ఆదరి కనాను. కనుక అద్దరికి చేరే వరకు కూడా నీవు నీ ప్రజలను నీ బాహుబలంతో నడిపిస్తావు. వారి శత్రువులు రాతి వలె ఉంటారంటే కదలకుండా ఉంటారు. దే కాంట్ మూవ్, దే కాంట్ డూ ఎనీ యాక్షన్. వారు ఏమి చేయలేరు, అట్లాగే నిలిచుంటారు. వాళ్ళు బలం కలిగిన వాళ్ళే, కానీ రాతిలా బిగిసిపోతారు. రాయిలా బిగిసిపోయాడంటే అర్థం ఏంటంటే భయకంపితుడయ్యాడని అర్థం. చేష్టలుడిగిన వాడైపోతాడన్నమాట శత్రువు. దేవుడు తన ప్రజలను నడిపిస్తుంటే ఆ ప్రజల శత్రువులు నిలబడి చూడాల్సిందే తప్ప ఆటంకం కలిగించడానికి చేత కాదు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు, ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు కూడా వారితో నడుస్తున్నాడని అర్థం. దేవుడు వారితో ముగింపు వరకు నడుస్తాడని అర్థం. గ్రేట్ కమిషన్ 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరిలో, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఉందును అనలేదు, ఉన్నాను అన్నాడు. నేను మీతో పాటు సదాకాలం ఉంటాను అన్నాడు. ఆయన మనతో ఉండేటువంటి దేవుడు, విడిచే దేవుడు కాదు. ఐగుప్తునకు యాకోబును పంపుతున్నప్పుడు యాకోబుతో చెప్పాడు దేవుడు, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తున్నాను, నేను నిన్ను వెనక్కి తీసుకొని వస్తాను. యోసేపు నీ కనుల మీద చేతులు ఉంచుతాడు. భవిష్యత్తు చెప్పి మరీ తీసుకొచ్చాడు. మన దేవుడు దగ్గరుండి వెంటబెట్టుకొని చేత్తో పట్టుకొని నడిపించి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పే దేవుడు. మనం మొక్కుకుంటూ ఆపదల మొక్కులు మొక్కుకుంటూ నడవాల్సిన పని లేదు. ఆయన మనం చేపట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక కృప అంటే అర్థం ఇదే. మన ప్రమేయం లేకుండా మన గమ్యాన్ని ఆయన నిర్ధారించి, ఆయన నియమించి, ఆయనే మన గమ్యానికి తానే చేర్చేస్తాడు. మన ప్రయత్నం లేకుండా ఆయన మనల్ని తీసుకుని పోతాడు. అందుకనే గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద ఎక్కించుకొని వెళ్ళినట్లుగా నేను మిమ్మల్ని ఎక్కించుకెళ్ళాను అన్నాడు. దానిలో గ్రద్ద ఎగురుతుంది తప్ప పిల్లల పాత్ర ఏం లేదు. పిల్లలు చక్కగా విమానంలో కూర్చున్నట్టు కూర్చోటమే. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. మన యత్నం లేకుండా మన కార్యాలను సఫలం చేసే దేవుడు. యత్నంతో సాధ్యమవుతుందని అనుకునేటువంటి అపోహ నుంచి బయటికి రావాలి క్రైస్తవుడు. మానవ యత్నాలు దేవుని నీతిని నెరవేర్చవు. దేవుని కృప మన యందు కష్టపడి దేవుని నీతిని నెరవేరుస్తుంది. ఇది గొప్ప సందేశం. ఇది మానవ మనసుకు అర్థం కాదు, విశ్వాసుల యొక్క విశ్వాసానికి అర్థమవుతుంది. విశ్వాసులు దేవుణ్ణి బట్టి నమ్మగలుగుతారు, దేవుని శక్తిని బట్టి నమ్మగలుగుతారు,
దేవునికి అసాధ్యమైనది లేదని నమ్ముతారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మారు కనుక. ఇదే పరమసత్యం. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేది. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. తోడుకొని వస్తావు. నో ఫెయిల్యూర్, ఓన్లీ సక్సెస్, ఓన్లీ కంప్లీషన్. పరిపూర్ణం చేస్తాడు దేవుడు. అదే చెబుతున్నాడు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోట నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు నువ్వు వారిని నిలవబెడతావు. ఇది పరలోకపు అనుభవాన్ని సూచిస్తోంది. 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభువు నియమించేటువంటి ఆ నూతన మందిరం మీద ఇశ్రాయేలీయులు నిలబడబోతున్నారనే ఒక ప్రవచనాన్ని కూడా తెలియచేస్తోంది. పునరుద్ధానుడైనటువంటి ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొన్నప్పుడు ఆ పరిశుద్ధాలయంలో నుంచోబెట్టబడతాడు. అది యూదులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. 18వ వచనం, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం ముందు నీవు వారిని నిలవబెడతావు. హస్తకృతము కాని ఆలయాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడాడు. హస్తకృతమైన ఆలయాలు మనుషులు కట్టినవి, భూమి మీద ఉన్నవి. హస్తకృతము కానిది, దేవుని హస్తముల చేత కట్టబడినది అయినటువంటి ఆలయము పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో నిలబెడతామనే భావన ఇక్కడ వారికి వాగ్దానంగా ఇవ్వబడుతోంది. యెహోవా నిరంతరము ఏలువాడు. నిరంతరం అంటే కాలమున్నంత కాలము ఏలేటువంటి వాడు. కాలానికి ముగింపు వచ్చేస్తుంది భూమి మీద, కానీ కాలం కంటిన్యూ అవుతుంది. కాలాన్ని లెక్కించేటువంటి సూర్యుడు అంతమించిపోతాడు, కానీ ప్రభువు నిరంతరం అనేటువంటి పదం, ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్. ఇటర్నల్ ఫ్యూచర్, నిరంతరము. 23వ సంకీర్తనలో చివరి మాటలో చెప్తాడు, నిరంతరము కూడా యెహోవా సన్నిధిలో నేను నివాసం చేస్తానన్నాడు. కనుక భూమి మీద నివసించిన కాలం నీ కృపాక్షేమముని నా వెంట వచ్చును అంటాడు. నేను బ్రతుకు దినములు కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. నేను బ్రతుకు దినములు, భూమి మీద బ్రతుకు దినములు కృపాక్షేమాలు. మరణించిన తర్వాత చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసం, దేవుని యొద్ద నివాసం, దేవునితో నివాసం. నూతన భూమి, నూతన ఆకాశం మీద దేవునితో నివాసం, క్రీస్తుతో నివాసం. ఎంత గొప్ప క్లారిటీ బైబిల్ ఇస్తుందో చూడండి. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకు సముద్రపు జలాలు మళ్లించాడు. అయితే ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలల నడిచారు. మరియు అహరోను సహోదరియు 20-21 వచనాలు ప్రత్యేకమైనవి. అహరోను సహోదరి, మోషే సహోదరి, ప్రవక్త్రి అయిన మిరియాము తంబూర చేత పట్టుకుంది. 83 సంవత్సరాల వయసు అహరోనుకి, 80 సంవత్సరాల వయసు మోషేకి, 86 సంవత్సరాల వయసు మిరియాముకి. మిరియాము ఆ వయసులో వృద్ధురాలు తంబుర పట్టుకొని నాట్యం చేస్తూ స్త్రీలకు నాయకత్వం వహిస్తుంది ఆవిడ. స్త్రీలందరూ కూడా ఆమెతో కలిసి నాట్యమాడుతూ వెళ్ళారు. వారు పల్లవెత్తి పాడారు, యెహోవాను గానం చేయండి, ఆయన మిగులు అతిశయించి జయించాడు, గుర్రాన్ని రౌతులను సముద్రంలో ఆయన పడవేశాడు. మీరు చూడండి, 2వ వచనంలో ఏదైతే మోషే పాడుతూ ఉన్నాడో అదే మరలా ఆ పల్లవినే వీళ్ళు కూడా పాడుతూ ఉన్నారు. మిరియాము నాట్యమాడుట ప్రత్యేకం. స్త్రీలు నాట్యమాడేవారుగా మారారు. ఐగుప్తులో కన్నీటి భరితమైనటువంటి స్త్రీలు విడుదల నుండి నాట్యమాడేవారుగా అయ్యారు. వారి సంతోషానికి అవధులు లేవు, అందుకే వాళ్ళు నాట్యమాడారు. వారి స్వేచ్ఛకు అవధులు లేవు, వారి స్వాతంత్రానికి అవధులు లేవు, అందుకే నాట్యమాడుతున్నారు. వారు విడుదల పొందినటువంటి వారిని ఆనందంతో ఉన్నారు. స్వేచ్ఛ ఇచ్చేటువంటి ఆనందం వారిని నాట్యానికి పురికొల్పింది. ఇక 22వ వచనం మొదలుకొని 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు ఇశ్రాయేలీయులు స్తుతి కీర్తన, ఆరాధనా కీర్తన పాడటం మనం చూసాం.
దానిలో వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా వారు బయలుపరిచారు. దేవుని గూర్చి, ఆయన శక్తిని గూర్చి, ఆయన మహిమను గూర్చి, ఆయన తన ప్రజల కొరకు చేసేటువంటి కార్యాలను గూర్చి, ఆ కార్యములు చేసేటువంటి విధానం గూర్చి, తన శత్రువులను ఏ విధంగా అణిచివేస్తాడో, చితక కొడతాడో, దహించేస్తాడో మొదలగు విషయాలన్నింటిని గూర్చి చాలా చక్కగా మాట్లాడారు. వారి భవిష్యత్తులో కూడా వారి శత్రువులు ఏ విధంగా కలవరపడబోతున్నారో వారు ముందస్తుగానే సంతోషించినట్లుగా మాట్లాడారు. వారు నాట్యమాడే స్థాయికి వచ్చారు. ఈ గీతం ముగిసిన తరువాత వారి ప్రయాణం కొనసాగింది. 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 12 మైళ్ళు 3 దినాలు నడిచారు. 18.5 కిలోమీటర్లు వాళ్ళు 3 దినాలు నడిచారు. వారికి దాహం అయింది. శరీరంలో ఉన్నాం కదా, దాహము ఆకలి తప్పవు. చూడండి, మనుషుడు రొట్టె చేత మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనే అనుభవానికి వారు రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే వారికి కొన్ని సందర్భాల్లో కొన్ని పరీక్షలు ఎదురయ్యాయి. మనుషులంగా మనకు దేవుడు కొన్ని పరీక్షలను ఇస్తాడు. ఆ పరీక్షలలో మనం నిలిచి విశ్వాసాన్ని కనపరచాలి. అంతే తప్ప అన్యులలో తలంచకూడదు. మన తలంపు విధానం మారిపోవాలి. ఇంత గొప్ప విడుదల చూచిన వీరు తలంపులు మార్చుకున్నారా? మనసు మార్చుకున్నారా? దేవుని పట్ల అభిప్రాయం ఉట్టి అభిప్రాయమేనా? అనుభవం కాదా? చూడండి, వీరేం చేస్తున్నారు? అచ్చట వారికి నీరు దొరకలేదు. భౌతిక అవసరతలు తీర్చబడుట విషయంలో ప్రతి మనిషి కూడాను అల్లాడిపోతాడు. నీరు కొరకు, ఆహారం కొరకు, పరిస్థితుల కొరకు మనం చాలా సందర్భాల్లో వెంపర్లాడిపోతాం. అట్లాంటి పరిస్థితులు మారా అనేటువంటి స్థలంలో వారికి నీరు దొరకలేదు. ఆ నీళ్లు చేదైనవి కాబట్టి వాళ్ళు నీళ్లు తాగలేకపోయారు. అందుకనే అక్కడ చేదు అనే అర్థం వచ్చేట్లు మారా అనే పేరు పెట్టారు. ప్రజలు అడుగుతున్నారు, మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగుకొన్నారు. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని వారికి తెలుసు. ఎందుకంటే దేవుడే స్వయంగా నిర్గమకాండ 3వ అధ్యాయంలో మోషేతో చెప్పాడు, నేను వారి మూలుగులను విన్నాను, వారి శ్రమను చూచాను, నేను దిగొచ్చాను అన్నాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మాట్లాడతాడని తెలుసు వాళ్ళకి. దేవుడు వారితో నడుస్తున్నాడని తెలుసు. మరి అటువంటప్పుడు సణుక్కున్నారు ఎందుకు? సణుగుకొనుట బదులు దేవునికి ప్రార్థించి ఉంటే బాగుండేది. సణుగుకొనుట వారి యొక్క హృదయాన్ని సూచిస్తుంది, ప్రార్థించుట వారి విశ్వాసాన్ని సూచిస్తుంది. మోషే ప్రార్థించాడు, అతని విశ్వాసాన్ని కనపరిచింది అది. వీళ్ళు సణుక్కున్నారు, వీరి అవిశ్వాసాన్ని కనపరుస్తుంది అది. విశ్వాసి దేవునిపై ఆధారపడాలి. నాకు ఒక సమస్య వచ్చింది ఆర్థికంగా. నేను చాలా లేమిలో ఉన్నాను. ఆ సందర్భంలో మానవ యత్నాలు చేయటానికి నేను పూనుకోలేదు. మోకాళ్ళ అనుభవానికే ప్రాధాన్యత ఇచ్చాను. వితిన్ 12 అవర్స్లో దేవుడు నాకు జవాబు పంపించాడు. ఎంత ఆశ్చర్యం! నా నీడ్స్ తెలిసిన దేవుడు వాటిని ఖచ్చితంగా మీట్ అవుతాడు. అది నాకు తెలుసు. ఆయన నన్ను పరీక్షించిన క్షణకాలమే అది. ఆయన చేయి వదిలేవాడు కాడు, చేయి విడిచి పరీక్షించి చేపట్టువాడు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకనే పరిస్థితులు వికటించినప్పుడు మనం దేవుని పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించకూడదు. నువ్వు నిజమైన విశ్వాసమైతే సణుక్కోవు. దేవుణ్ణి మొరపెట్టుకుంటావు, దేవుణ్ణి వేడుకుంటావు, దేవుని కొరకు ఎదురు చూస్తావు, నిరీక్షణ కోల్పోవు. వీళ్ళు మేమేమి తాగాలని అడుగుతున్నారు. ఏం తాగుతారు? మేము తాగాలి, లేకపోతే మేము బతకలేం కదా. నీరు తాగకపోతే బతకలేం కదా. మేము తినాలి, లేకపోతే బతకలేం కదా. దేవుడికి తెలియదా?
మనం ఏమి తినాలో ఆయనకు తెలియదా? మనం ఏమి త్రాగాలో తెలియదా? మనం ఏమి ధరించాలో ఆయనకు తెలియదా? మనం ఎక్కడ నివసించాలో ఆయనకు తెలియదా? ప్రభు అన్నాడు కొండ మీద ప్రసంగంలో, ఇవన్నీ ఆయనకి మీకు కావాలని ముందే తెలుసు. ఇవన్నీ మీకు కావాలని ముందే తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు విత్తలేదు, కోయలేదు, కొట్లల్లో కూర్చుకోలేదు. పోషించలేదా? దేవుడు వారిని పోషించలేదా? ద సేమ్ గాడ్ ఈవెన్ టుడే అలైవ్ బిఫోర్ us. మన ఎదుట ఆయన సజీవుడిగా కనబడుతున్నాడు. ట్రస్ట్ హిమ్, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. వారు మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. చూడండి, దేవుడు చూపించినటువంటి చెట్టులో చేదును విరిచే గుణం ఉందా? చెట్టులో గుణం ఉందా? దేవుడు చెప్పిన మాటలో గుణం ఉన్నదా? దేవుడు ఒక చెట్టును చూపాను, ఆ చెట్టును అందులో ఆ నీళ్లలో మోసే వేసెను, నీరు మధురమాయను. చూడండి, దేర్ ఈజ్ ఏ సొల్యూషన్, ప్రొవైడెడ్ సొల్యూషన్. ఏర్పరచబడినటువంటి పరిష్కారం అక్కడే ఉంది. వారి కన్నులు దాన్ని చూడలేకపోతున్నాయి. కనుక మన అవసరాలకు ఏ విధంగా తీర్చబడాలో అవి మన ఎదుటే, మన కొరకు, మన దగ్గరే ఏర్పాటు చేయబడి ఉంటాయి. మన కనులు దానిని చూచేటట్లు దేవుడు మన కనులను తెరవ చేయాలి. గుర్తుపెట్టుకోండి. నాకు ఈ యొక్క ట్రాన్స్లేషన్ వర్క్స్కి ఒక్కొక్క భాషకు ప్రతి నెల 10,000 మొదటి సంవత్సరం, అలాగే ఒక్కొక్క 1000 చొప్పున పెంచుతూ మిగతా సంవత్సరాలకు కావాలి 5 సంవత్సరాల పాటు. ఎక్కడి నుంచి వస్తుంది? ఐ డోంట్ నో. నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో, కానీ అది వస్తుంది. అది దేవుడు చేస్తాడు. దేవుడు ఏర్పరిచిన మనుషులు ఫైండ్ అవుట్ చేయటంలో నేను ముందుకెళ్తే చాలు. చెట్టు అక్కడే ఉంది అని ఆ చెట్టు ఈ నీళ్ళల్లో మధురంగా మారుస్తుందని వాళ్ళకి తెలియదు. దెర్ ఈజ్ ఎ ప్రూవెన్ సొల్యూషన్, ప్రొవైడెడ్ సొల్యూషన్ ఈజ్ దేర్ ఆల్రెడీ విత్ దెమ్. వారితోనే ఉన్నది ఆ యొక్క పరిష్కారం. కానీ అది వారు ఎరుగరు. వారి కనులు తెరవబడాలి. దేవుడు మోషేకు జవాబిచ్చాడు. ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును ఆ నీళ్లలో వేస్తే నీళ్లు మధురం అయిపోయాయి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఓన్లీ ఏ కామన్ టెస్ట్, ఏ సింపుల్ టెస్ట్. డబ్బు లేదు, దేవుడు పరీక్షిస్తున్నాడు. భోజనము లేదు, దేవుడు పరీక్షిస్తున్నాడు. వస్త్రము లేదు, దేవుడు పరీక్షిస్తున్నాడు. వసతులు లేవు, దేవుడు పరీక్షిస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు పరీక్షిస్తున్నాడు. గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ. ఎందుకో తెలుసా? నువ్వు పడిపోకూడదని, నువ్వు పదోన్నతి పొందాలని ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కనుక నీతో ఇంకా గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు ఆయన. అందుకే నిన్ను ఆత్మీయమైన ఎదుగుదలలోనికి తీసుకెళ్లాలని ఆయన పరీక్షలు గుండా నడిపిస్తూ ఉంటాడు. నీకు ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏర్పడిపోతుంది, ఒక చరిత్ర ఏర్పడుతుంది. ఇంత గొప్ప పరిచర్య ఎంతకాలం చేసిన వాడు ఇక ముందుకు చేయడా? ఇప్పటి వరకు సహాయం చేసిన వాడు ఇక ముందుకు చేయడా? ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నవాడు ఇక ముందు నమ్మకంగా ఉండడా? కనుక నీవు దేవుని గురించి సమాధానం చెప్పుకునే స్టాండర్డ్కు నువ్వు వచ్చేటట్లుగా దేవుడిని తయారు చేస్తాడు. అదే పరీక్షలలో దేవుని యొక్క రహస్యం. పరీక్ష ఓర్పు నిరీక్షణను కలిగిస్తుంది అన్నాడు. అవును, చూడండి, అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయం చేశాడు, వారిని పరీక్షించాడు. మీ దేవుడని యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడలా కండిషనల్ బ్లెస్సింగ్, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగాలలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. వాళ్ళు సనుక్కుంది ఏంటంటే, ఆ నీళ్లు తాగితే మేము సిక్ అయిపోతాము, వాటర్ కంటామినేషన్, చేదైన నీళ్లు తాగితే మా శరీరం విషతుల్యమైపోతుందని భయపడ్డారు.
అందుకని అంటున్నాడు ప్రభు, నేను స్వస్థపరిచే యెహోవాను. మీరు న్యాయమైనది చెయ్యాలి, ఆజ్ఞలకు విధేయులవ్వాలి, ఆజ్ఞలను అనుసరించి కట్టడలను అనుసరించి నడుచుకోవాలి, యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. యూ షుడ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. శ్రద్ధగా వినాలి, మనం మనసు పెట్టి వినాలి, విధేయత చూపుట కొరకు వినాలి. రాహాబ్ అనేటువంటి వేశ్య యెహోషువ గ్రంథంలో, మేము ఆయన చేసిన క్రియలను గురించి వినినప్పుడు మా గుండెలు నీరైపోయాయంది. విని విశ్వాసం ఉంచింది ఆవిడ. చూచిన వీరు విశ్వాసం ఉంచలేకపోయారు, కానీ విన్నటువంటి అన్యులు విశ్వాసం ఉంచారు. సోదరుడ సోదరి, దేవుని మాట వినాలి, శ్రద్ధగా వినాలి, ఆ మాటకు లోబడాలి, ఆ మాట ప్రకారం నడవాలి, ఆ మాట ప్రకారమే జీవించాలి. అప్పుడు దేవుడు స్వస్థపరచు యెహోవాగా నేను మీకుంటాను, ఏ ఐగుప్తు వ్యాధి కూడా మీకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతానన్నాడు. కండిషనల్ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. దేర్ ఆర్ సో మెనీ కండిషనల్ బ్లెస్సింగ్స్ ఇన్ ద బైబిల్. మీరు ఇచ్చి శోధించండి, ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంతగా విస్తారంగా మీ పైన నేను కుమ్మరిస్తానన్నాడు. ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఆయన మాటలు సంపూర్ణమైనవి. ఆయన మాటలలో ఏది కొట్టివేయుటకు వీలు లేనటువంటి మాటలు. ఆ మాటలకు కాలముతో పరిస్థితులతో సంబంధం లేకుండా నెరవేరేటువంటి మాటలు అవి. 27 వచనం, ఆ తరువాత వారు ఏలీమునకు వచ్చారు. అక్కడ 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు ఉన్నాయి. నీరు లేక చేదుతో అల్లాడినటువంటి వాళ్ళు 12 నీటి బుగ్గలున్న ఏలీముకు వచ్చారు, సమృద్ధి దగ్గరికి వచ్చారు వాళ్ళు. కనుక తాత్కాలికమైనటువంటి నీటి ఎద్దడికి భయపడి సణిగారే, సమృద్ధి అయిన నీటి దగ్గరికి తీసుకెళ్లే దేవుడు ఉన్నాడని మరిచారు వాళ్ళు. కనుక నీకొస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆ శ్రమలను బట్టి, అవసరాలను తీర్చబడటం లేదనేటువంటి పరిస్థితిని బట్టి నువ్వు విసుగు చెందవద్దు, నువ్వు సణుగవద్దు. నిన్ను 12 నీటి బొగ్గలు ఉన్నటువంటి ఎలీము దగ్గరికి నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. 70 ఈత చెట్లు ఉన్నటువంటి చోటకు నడిపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. పచ్చని స్థలానికి, సమృద్ధి అయిన స్థలానికి, చక్కటి ఆహారం ఉన్న స్థలానికి, చక్కటి దాహం తీర్చబడే స్థలానికి నిన్ను నడిపించేటువంటి వాడై ఉన్నాడు. నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడై ఉన్నాడు. ఆకాశ పక్షులను పట్టించుకునే దేవుడు నిన్ను పట్టించుకోడా. నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా ఆయన చిత్తము లేకుండా రాలిపోదని నువ్వు తెలుసుకోవాలన్నాడు. నీ తల వెంట్రుకకే అంత ప్రాధాన్యత ఇచ్చినవాడు నీ ప్రాణాత్మలకు ఇంకెంత ప్రాధాన్యత ఇస్తాడో ఒక్కసారి ఆలోచించు బాబు. ఎందుకు అవిశ్వాసం? ఎందుకు దేవునిపై సణుగు? ఈ క్షణమే దాన్ని వదిలిపెట్టు. ఏలీము అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు, సమృద్ధి అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ 70 ఈత చెట్లు ఇప్పటికీ ఉన్నవి. ఈజిప్టు నుంచి ఇజ్రాయేలు వెళుతున్న మార్గంలో ఎడమ ప్రక్కన వారు ఆ సూయజ్ దాటిన తర్వాత మనకు ఆ ఏలీము కనబడుతుంది. 12 నీటి బుగ్గలు, ఒక 70 ఈత చెట్లు. ఆ నీటి బుగ్గలు ఇప్పటికీ కూడా ఉన్నవి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర సాక్ష్యం చెబుతోంది. చరిత్రకు వర్తమానం ఇప్పుడు సాక్ష్యం దొరుకుతుంది ఇంకా. కనుక ఆ ప్రభువు అని నడిపించిన తీరు అమోఘం, ఆశ్చర్యం. నిన్ను కూడా ఆశ్చర్య రీతిగా నడిపించగలుగుతాడని విశ్వాసం ఉంచు.